మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. విదేశాలలో చదువుతో పాటు త్వరగా సెటిల్ అవ్వాలనుకునే విద్యార్థులకు పోర్చుగల్ ది బెస్ట్ కంట్రీ అని అంటున్నారు విదేశ్ కన్సల్ట్స్ నుంచి డైరెక్టర్ సాయినాథ్ గారు. అలాగే వీళ్ళు ఇప్పటి వరకు 12,000 మంది స్టూడెంట్స్ని విదేశాలకు పంపించి అక్కడ చదివించడమే కాదు, వాళ్ళని సెటిల్మెంట్ చేసిన సందర్భాలు కూడా మనము తరచూ వింటూ ఉన్నాము. రైట్ నౌ ఇప్పుడు సాయినాథ్ గారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మహేశ్వరి గారు. సార్, పోర్చుగల్లో చదువుకోవడం అన్నది నిజంగా అదృష్టం అంటూ ఉంటారు. ఎందుకనంటే అక్కడ చాలా త్వరగా సెటిల్ అయిపోవచ్చు అని అనేసి అంటూ ఉంటారు. నిజమేనా? యా. సో పోర్చుగల్ ముఖ్యంగా ఏంటంటే ఒక మంచి స్ట్రాటజిక్ పార్ట్నర్ అండి. దీంట్లో ఏంటంటే యాక్చువల్గా ఇండియా స్టూడెంట్స్ వెళ్ళినప్పుడు వీళ్ళకి టీఆర్సీ కన్వర్షన్, అంటే మనకి టెంపరీ రెసిడెన్స్ పర్మిట్ కార్డ్ అంటారు, ఈ కన్వర్షన్ చాలా ఫాస్ట్గా అవుతుంది. అయితే వీళ్ళు ఎగ్జాంపుల్ మనం ఒక 3 years బ్యాచిలర్స్కి వెళ్ళామనుకోండి, అక్కడ 3 years బ్యాచిలర్స్ చేసిన తర్వాత వాళ్ళకి 1 year జాబ్ సర్చ్ వీసా ఇస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఇంకొక 1 year ఏదైనా జాబ్ చేసినట్లయితే 5 years వాళ్ళది లీగల్ స్టే అవుతుంది. అలాగే ఒక మాస్టర్స్కి వెళ్ళామనుకోండి, మాస్టర్స్ వచ్చి 2 years చదువుతారు, ఆ తర్వాత 1 year పోస్ట్ స్టడీ వర్క్, ఆ తర్వాత వీళ్ళు ఇంకో 2 years ఏదైనా ఒక జాబ్ టేకప్ చేస్తే అక్కడ నుంచి వాళ్ళ 5 years స్టే అయిపోయిన తర్వాత 6th year ద వీసా ఎక్స్టెన్షన్ ఈజ్ కాల్డ్ ఏ పర్మనెంట్ రెసిడెన్సీ. సో 5 ఏళ్ళు ఆ దేశంలో ఉండగా 6వ సంవత్సరానికి వాళ్ళకి పిఆర్ అనేది ఒబ్టైన్ అవుతుంది. నో మ్యాటర్, నో క్వశ్చన్స్ ఆస్క్డ్, అంటే ఇంత సంపాదించాలి, ఇలాంటి ఫీల్డ్లో చేయాలి, లేకపోతే H1B లాగా లాటరీ పిక్ అవడాలు, ఈ బాధలు ఏమీ లేకుండా కేవలం 5 ఏళ్ళు ఆ దేశంలో ఉంటే 6వ సంవత్సరానికి వాళ్ళకి పర్మనెంట్ రెసిడెన్సీ వస్తుంది. సో దట్ ఏంటంటే వాళ్ళకి ఫాస్ట్గా సెటిల్ అవ్వడానికి మంచి అవకాశం ఇది. ఆ తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ టీఆర్సీ కన్వర్షన్ ఏదైతే చెప్పానో, ఈ రెసిడెన్స్ పర్మిట్ కన్వర్షన్ కోసం చాలా కంపెనీస్ యాక్చువల్ స్పాన్సర్షిప్కి ఎలిజిబిలిటీ ఉంది. సో ఏంటంటే లైక్ జనరల్గా కొన్ని కంట్రీస్లో ఏంటంటే వెరీ ఫ్యూ కంపెనీస్ కెన్ స్పాన్సర్ ఇంటర్నేషనల్ క్యాండిడేట్. ఇక్కడ వచ్చేటప్పుడు ఎవ్రీ స్మాల్ కంపెనీ కెన్ ఆల్సో స్పాన్సర్ ఇండివిజువల్. సో దాని ద్వారా ఏంటంటే వర్క్ పర్మిట్ కన్వర్షన్ కూడా చాలా ఈజీగా వస్తుంది. సో వీళ్ళకి కోర్స్ చదువుతున్నప్పుడు కానీ చదివిన తర్వాత కూడా వాళ్ళకి ఏదైనా ఒక ఎంప్లాయ్మెంట్ వచ్చినట్లయితే ఆ ఎంప్లాయ్మెంట్ తోటి డైరెక్ట్గా వాళ్ళు వర్క్ పర్మిట్ కన్వర్ట్ చేసుకుంటారు, తర్వాత వెంటనే సెటిల్మెంట్ ఆప్షన్స్ చాలా బాగున్నాయి. సో ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు పోర్చుగల్లో పోర్తో ఈజ్ క్యాపిటల్ అనమాట. సో ఈ క్యాపిటల్ సిటీలో ఏంటంటే, క్యాపిటల్ సిటీ అనేది మొత్తం కంట్రీలు మొత్తంలో 70% ఆఫ్ ద పీపుల్ పాపులేషన్ దే స్పీక్ ఇంగ్లీష్. సో దట్ ఏంటంటే లాంగ్వేజ్ బ్యారియర్స్ కూడా లేవు. అంటే పోర్చుగీస్ అఫీషియల్ లాంగ్వేజ్ ఉన్నా కూడా బట్ స్టిల్ అక్కడ లోకల్గా అఫీషియల్గా వాడే లాంగ్వేజ్ కూడా ఇంగ్లీష్ అవుతుంది ఎక్కువగా. సో దాని ద్వారా ఏంటంటే వీళ్ళకి లాంగ్వేజ్ బ్యారియర్స్ ఎక్కువ ఉండదు. తర్వాత నెక్స్ట్ అక్కడ వెళ్ళిన తర్వాత వీళ్ళు సెటిల్మెంట్ ఆప్షన్స్ కానీ జాబ్స్ కానీ చాలా ఈజీగా ఉండడం వల్ల ఈరోజు చాలా మంది స్టూడెంట్స్ పోర్చుగల్ అంటున్నారు. సో ఇప్పుడు పోర్చుగల్ కోసం వెయిట్ చేస్తున్నారు కూడా యూనివర్సిటీస్లో. ఒకవేళ ఇప్పుడు ప్లేస్ లేదు అని అంటే కూడా మేము నెక్స్ట్ అయినా ఓకే, కానీ మాకు పోర్చుగల్ కావాలి అనేసి అంటున్నారు. బట్ ఇట్స్ వెరీ ట్రూ. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే చాలా స్టూడెంట్స్ యూరోప్కి సంబంధించి ఈ కంట్రీ చాలా మక్కువ చూపిస్తున్నారు. పైగా కొన్ని కంట్రీస్కి మేము వేరే పంపించినప్పటికీ కూడాను వాళ్ళు కూడా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ తిరిగి మళ్ళీ పోర్చుగల్ షిఫ్ట్ అవుదాం, అక్కడ టీఆర్సీ తీసుకుందాం, అక్కడ వర్క్ పర్మిట్ చేసుకుని అక్కడి నుంచి త్వరగా పిఆర్ వస్తుందనే ఉద్దేశంతో చాలా మంది ఇండియన్స్కి ఆల్రెడీ పోర్చుగల్ వీసా వచ్చేసింది. అండ్ ఎర్లియర్ అంటే పోర్చుగల్ గోల్డ్ వీసా స్కీమ్ అని ఒకటి ఉండింది. దాని ద్వారా ఏంటంటే అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి అక్కడ ఇండియన్ సెటిల్ అయిపోయిన చాలా మంది ఉన్నారు హూ ఎస్టాబ్లిష్డ్ అండ్ ద బిజినెస్ దేర్. సో ఈ రోజు చాలా మంది ఇండియన్స్ బిజినెస్ ఓనర్స్గా ఉన్నారు. సో దట్ మన స్టూడెంట్స్ వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి పార్ట్ టైమ్స్ కానీ ఫుల్ టైమ్స్ కానివ్వండి మన ఇండియన్స్ కంపెనీస్లోనే చాలా మంచి అవకాశాలు దొరుకుతున్నాయి. అయితే వీసా ప్రాసెస్ కూడా సక్సెస్ రేట్ ఎక్కువ అనేసి అంటూ ఉంటారు. సో ఇదేనా సార్ మెయిన్ రీజన్? సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అండి. యాక్చువల్గా ఏంటంటే పోర్చుగల్కి సంబంధించి ఇట్ ఈస్ లైక్ యాక్చువల్లీ ఆన్ అండ్ ఆఫ్ సిస్టంలో ఉన్నాయి. అంటే సమ్ టైమ్స్ ద వీసా ఇస్ క్వైట్ గుడ్ అండ్ సమ్ టైమ్స్ ఇస్ నాట్ గుడ్. బట్ టచ్ వుడ్ నౌ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ టైమ్ ఫర్ స్టూడెంట్స్ టు అప్లై ఫర్ పోర్చుగల్. బికాస్ ఈ మధ్య కాలంలో మనం అప్లై చేసిన వీసాస్లో ఆల్మోస్ట్ 95% సక్సెస్ రేట్ ఉంది, విచ్ ఈస్ యాక్చువల్లీ ఫార్ బెటర్ వెన్ యూ కంపేర్ విత్ ఎనీ అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి మేజర్గా వీసా అప్లికేషన్లో వాళ్ళు ఎక్కువ డాక్యుమెంటేషన్ అడగడము, తర్వాత స్టూడెంట్ని ఎక్కువ గట్టిగా ఇంటర్వ్యూస్, ఇలాంటి సిస్టమ్ లేదు. సో ఏంటంటే మనకు జస్ట్ కేవలం ఒక 3 months బ్యాంక్ స్టేట్మెంట్ ప్లస్ 2 years ఐటీఆర్ ఒకటి, అది లేకపోయినా ఫ్రెష్గా ఫైలింగ్ చేసుకున్నా కూడా పోర్చుగల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. సో దాని ద్వారా ఏంటంటే లైక్ ఈజీగా వాళ్ళకి వీసా అనేది సక్సెస్ రేట్ చాలా బాగా ఉంది ఇప్పుడు. కాబట్టి ఇట్ ఈస్ రైట్ టైం ఫర్ స్టూడెంట్స్ హూ వాంట్స్ టు ప్లాన్ ఫర్ యూరప్. అంటే వాళ్ళకి ఏంటంటే ఒక్కోసారి ఎడ్యుకేషన్లో గ్యాప్ ఉన్నా కూడా, అంటే జనరల్గా ఏంటంటే మనకి ఇంటర్మీడియట్ తర్వాత కొంతమంది డిగ్రీ జాయిన్ అవుతారు బీటెక్ చేసి, వాళ్ళకి ఒకవేళ గ్యాప్ ఉన్నా కూడా వాళ్ళు కూడా
పోర్చుగల్కి అప్లై చేసినా కూడా ఈ గ్యాప్ని కూడా ఎక్కువగా పరిగణలోకి తీసుకోవట్లేదు వాళ్ళు. అంటే ఎందుకు ఇలా ఖాళీగా ఉన్నారు, ఈ ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళు మళ్ళీ బ్యాచిలర్స్కి వాళ్ళు వెంటనే అప్లై చేసుకుని వీసా ఖచ్చితంగా వాళ్ళు పొందుకోవచ్చు. ఓకే, సో చాలా సూపర్ ఫెసిలిటీ అయితే. అండ్ సార్, పోర్చుగల్లో యూనివర్సిటీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? అంటే స్టూడెంట్స్కి మీరే సజెస్ట్ చేస్తారా పలానా యూనివర్సిటీ అని చెప్పి? సో పోర్చుగల్ ఏంటంటే మనకి వేర్ ఆర్ సో మెనీ పబ్లిక్ యూనివర్సిటీస్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్. అయితే ఇక్కడ ఏంటంటే బేస్డ్ ఆన్ ద ప్రొఫైల్ ఆఫ్ ద స్టూడెంట్ మనం ఏంటంటే విత్ ద గివెన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకున్న ప్రొఫైల్ ప్రకారంగా వాళ్ళకి ఎక్కడైతే బాగుంటుందో మా టీం వాళ్ళకి కరెక్ట్గా సజెస్ట్ చేసి ఆ యూనివర్సిటీకి సంబంధించి అప్లికేషన్స్ మొత్తం అన్ని మా టీం వాళ్ళు ఫిలప్ చేయించడము, దాని ద్వారా వాళ్ళకి ఆఫర్ లెటర్ తెప్పించడము, ఆఫర్ లెటర్ నుంచి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ వీసా, ఆ వీసా కావాల్సిన డాక్యుమెంటేషన్ని ప్రిపేర్ చేయడానికి హెల్ప్ చేయడము, అవి చేసిన తర్వాత వీసా పంపడము, ఈ అన్ని అప్లికేషన్ నుంచి మొత్తం వీసా ప్రాసెస్ వరకు, ఆ తర్వాత అక్కడ వెళ్ళాక అకామిడేషన్ వరకు. ఎందుకంటే ఇక్కడ ఫిజికల్గా మేము కూడా వెళ్తూ ఉంటాం. సో ఆల్మోస్ట్ ఎవ్రీ 3 months ఐ పే విజిట్ టు యూరప్. దాంట్లో ముఖ్యంగా ఐ కవర్ ఆల్ ది కంట్రీస్ వేర్ యాక్చువల్లీ అవర్ స్టూడెంట్స్ ఆర్ దేర్. సో అక్కడ వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటాను. దాని ద్వారా ఏంటంటే ఐ విల్ ఫైండ్ మోర్ ఆపర్చునిటీస్ ఫర్ అవర్ స్టూడెంట్స్. సో వీళ్ళు వెళ్ళేలోపు వీళ్ళకి అకామిడేషన్స్ కానివ్వండి ఇవన్నీ మాట్లాడడానికి నాకు చాలా ఈజీ అవుతుంది. సో అది చేయడము, తర్వాత అక్కడ స్టూడెంట్స్ ద్వారా ఎయిర్పోర్ట్ పికప్ అరేంజ్ చేయడము, దిస్ ఆల్ బికమ్ యాక్చువల్లీ వెరీ ఈజీ థింగ్ బికాస్ మేము ఫ్రీక్వెంట్గా వెళ్ళడం వల్ల. ఆ తర్వాత యూనివర్సిటీస్తో కూడా మనం చాలా మంచి సన్నిహితంగా మనము వాళ్ళతోటి రిలేషన్స్ మెయింటైన్ చేయడం వల్ల మనకి ఇవన్నీ కూడా మంచిగా అవకాశం బాగా దొరికి మా స్టూడెంట్స్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళెవరికి కూడా అక్కడ వెళ్ళాక ఇబ్బందుల కంటే మనం ముందుగా ఇవి చేయడం ద్వారా వీ కెన్ మేక్ ష్యూర్ దట్ యాక్చువల్లీ దే ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. అండ్ వాళ్ళు ఇక్కడ నుంచి కరెక్ట్గా వాళ్ళు ఒక మంచి యూనివర్సిటీకి వెళ్ళి వాళ్ళ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకి మంచి అవకాశాలు రావడానికి మేము ప్రోత్సాహం చేయడానికి అవకాశం దొరుకుతుందండి. ఓకే. అండ్ సార్, ఇప్పుడు పోర్చుగల్లో యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే స్టూడెంట్కి ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి? సో ఇంతకుముందు నేను చెప్పినట్లండి, ఇక్కడ ఏంటంటే పోర్చుగల్లో మనకి అడ్మిషన్ క్రైటీరియా అంత స్ట్రిక్ట్గా ఉండదు. అంటే మనకి ఇంత ఐఎల్స్ కావాలి, టోఫల్ కావాలి, లక్కీగా ఏది లేదు. సో వితౌట్ ఎనీ ఐఎల్స్, వితౌట్ ఎనీ టోఫల్, ఓన్లీ వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియంలో జరిగి ఉంటే MOI అంటాం, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మీద మనం ప్రాసెస్ చేసేయచ్చు. తర్వాత వీళ్ళకి ఒకవేళ తెలుగు మీడియం అయితే సార్, తెలుగు మీడియం అయితే ఇన్ దట్ కేస్ మనకి ఏంటంటే ఒక IELTS కానీ టోఫల్ కానీ రాయాలి, విచ్ ఇస్ IELTS ఈక్వల్ టు 5.5. అది పెద్ద హర్డిల్ ఏం కాదు, అది చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత రెండో థింగ్ ఏంటంటే బేసికలీ మనకి అప్లై చేసినప్పుడు మేము ఇంతకుముందు చెప్పినట్లు కొంతమందికి కొద్దిగా గ్యాప్స్ ఉన్నా కూడా, అంటే వీళ్ళకి ఇంటర్మీడియట్ తర్వాత గ్యాప్స్ రావచ్చు, డిగ్రీ తర్వాత గ్యాప్స్ రావచ్చు, స్టిల్ అది ఇబ్బంది కాకుండా యూనివర్సిటీ వాళ్ళు అడ్మిషన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా యూరప్ వెళ్ళాలి అనే థాట్ మనకు ఉంటే కనుక పోర్చుగల్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్ వాట్ వీ కెన్ సీ. దానికి ముఖ్యమైన రీజన్ ఏంటంటే అఫోర్డబిలిటీ అండి. అంటే ఈరోజు యాక్చువల్గా ఏంటంటే ఏ కంట్రీస్లో చూసుకున్నా కూడా ఫీజు మినిమం 8 lakhs నుంచి 15 lakhs or 20 lakhs వరకు ఉంటున్నాయి యూరోప్లో. ముఖ్యంగా ఈ పోర్చుగల్లో అడ్వాంటేజ్ ఏంటంటే సంవత్సరానికి ఫీజు వచ్చి కేవలం 4,000 euros. మిగతా కంట్రీస్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ. సో దాని ద్వారా ఏంటంటే ఇట్స్ ఈజీలీ అఫోర్డబుల్. తర్వాత అది కూడా ఫీజు మనము DD రూపంలో కడతాము. ఆ DD కూడా మన ఇండియాలోనే ఉంటుంది. వీళ్ళకి వీసా వచ్చిన తర్వాతనే ఆ DD యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేస్తాం. దాని ద్వారా ఏంటంటే మనకి స్టూడెంట్ డబ్బులు అనేది యూనివర్సిటీ కట్టేసాము, మళ్ళీ వీసా రాకపోతే మళ్ళీ ఆ డబ్బులు వెనక్కి రావడానికి టైం పట్టడాలు, ఈ బాధలు ఏవి ఉండవు. సో మనీ ఫండ్స్ మన దగ్గరే ఉంటాయి, విచ్ విల్ బి హోల్డింగ్ అట్ ద హెడ్ ఆఫీస్ ఆఫ్ విదేశ్ కన్సల్ట్స్. అండ్ వీసా వచ్చిన తర్వాత దెన్ వీల్ పాస్ ఆన్ ద DD టు ద కాలేజ్. సో దీని ద్వారా ఏంటంటే మన సక్సెస్ రేట్ ఆఫ్ ద వీసా బట్టి మనము డైరెక్ట్గా DD హ్యాండ్ ఓవర్ చేస్తాం. కాబట్టి మనకు అసలు మనీ విషయంలో కూడా టెన్షన్ అవసరం లేదు. అండ్ అతి తక్కువ కాస్ట్లో వాళ్ళు వీసా అప్లై చేసుకుంటారు. వీసా వచ్చిన తర్వాత మనకి పేమెంట్ అనేది రియలైజేషన్ అవుతుంది. ఆ తర్వాత దే విల్ యాక్చువల్లీ ఏబుల్ టు బుక్ ఏ ఫ్లైట్ టికెట్ అండ్ గో అండ్ రీచ్ ద పోర్చుగల్. సో ఈ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఇవంతా ఒక ఎత్తు అయితే, ఒక స్టూడెంట్ వేరే కంట్రీకి వెళ్ళి చదువుకోవాలంటే ఆలోచించే మెయిన్ కొన్ని ఉంటాయన్నమాట కారణాలు. అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, అక్కడ ఫుడ్ మన ఇండియన్ ఫుడ్ అవైలబుల్ ఉంటుందా లేదా, అకామిడేషన్ ఎలా ఉంటుంది, అండ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది, ఈ 4 గురించి ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారు. స్టూడెంటే కాదు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఆలోచిస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు సార్? సో యాక్చువల్గా ఏంటంటే నేను ఎప్పుడైనా ఒక కంట్రీకి నేను తీసుకున్నప్పుడు, ఒక యూనివర్సిటీ నేను తీసుకున్నప్పుడు నేను చూసేది కూడా ఇవే అండి. ముఖ్యంగా ఏంటంటే అక్కడ సేఫ్టీ సెక్యూరిటీ ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ విచ్ ఎవ్రీబడి లుక్స్ అట్. సో దాంట్లో ఏంటంటే పోర్చుగల్ ఇది వచ్చేసి మంచి యూరోపియన్ కంట్రీ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీ కాబట్టి టూరిస్ట్ బాగా తాకిడి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే సేఫ్టీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంచి ఎఫర్ట్స్ ఆల్రెడీ గవర్నమెంట్ ఇస్ టేకింగ్ ప్లేస్. కాబట్టి మనకి ఇక్కడ అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ ఏమి ఉండవు, ఈ గన్ కల్చర్ ఇలాంటి బాధలు ఏవి ఉండవు, వినలేదు కూడా. సో రెండో థింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే పోర్చుగల్లో మనకి ఈ వెదర్ వచ్చేటప్పటికి యూరోప్లో కొద్దిగా చల్లగా ఉన్నమాట వాస్తవం, కానీ పోర్చుగల్ వచ్చేటప్పటికి ఇట్ ఈస్ అ సదర్న్ పార్ట్ ఆఫ్ యూరప్. కాబట్టి ఏంటంటే మనకి ఎక్కువగా
తీవ్రమైన క్లైమేటిక్ కండిషన్ ఉండదు. సంథింగ్ లైక్ స్వీడన్, నార్వే తీసుకుంటే అవి కంప్లీట్ నార్త్ సైడ్ ఉంటాయి కాబట్టి దాంట్లో సంవత్సరంలో ఒక 6 నెలలు 8 నెలలు స్నో ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పటికి స్నో చాలా రేర్ అసలు. పోర్చుగల్ ఎక్కువ స్నో ఉండదు, ఉన్నా కూడా ఒక 2-3 డేస్ ఆ క్రిస్మస్ టైంలో ఎలాగో ఇట్స్ ఇన్ ప్లేస్ కాబట్టి మనకి టెంపరేచర్ క్లైమేటిక్ కండిషన్స్ ఇబ్బంది లేదు. మూడో థింగ్ వచ్చేప్పటికి ఇండియన్స్ మన వాళ్ళు పర్టికులర్గా వెళ్ళినప్పుడు మనం ఏంటంటే అక్కడ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఆబ్వియస్లీ దేశాలకి ఫుడ్ హ్యాబిట్స్ మారుతాయి. కాబట్టి మన వాళ్ళకి ఏంటంటే యాక్చువల్గా లక్కీగా పోర్చుగల్లో కానీ యూరోప్లో ఏ కంట్రీస్లో అయినా సరే ఇప్పుడు ఇండియన్స్ వెళ్ళడం కొత్త కాదు కాబట్టి ప్రతి చోట ఇండియన్ గ్రాసరీ స్టోర్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి. సో మనం ఎక్కడైనా కూడా షేర్డ్ అకామిడేషన్లో ఉన్నా, యూనివర్సిటీ హాస్టల్లో ఉన్నా, యూ విల్ హ్యావ్ ఏ షేర్డ్ కిచెన్ ఆర్ సెపరేట్ కిచెన్. సో ఆ కిచెన్ ఫెసిలిటీస్ ఉన్నప్పుడు చక్కగా మనం కావాల్సిన గ్రాసరీ ఇండియన్ గ్రాసరీ స్టోర్కి వెళ్ళి యూ విల్ గెట్ ఆల్ ద ప్రొడక్ట్స్ విచ్ ఆర్ ఇన్ ద బెటర్ క్వాలిటీ. అంటే ఇప్పుడు మన ఇండియాలో కూడా రైస్ చూస్తే ఎక్స్పోర్ట్ క్వాలిటీ రైస్ అంటాం, లేకపోతే ఏదైనా ఓ పసుపు చూసినా ఏదైనా మంచి ఆర్గానిక్గా పండితే ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంటాం, విచ్ ఆల్ గోస్ టు అగైన్ యూరోపియన్ మార్కెట్స్. కాబట్టి అక్కడ ఏంటంటే ఆర్గానిక్ దే వాడతారు, అక్కడ బెటర్గా దొరుకుతాయి. సో దాని ద్వారా ఏంటంటే లైక్ దే విల్ బి ఎంజాయింగ్ అ గుడ్ క్వాలిటీ ఫుడ్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎవ్రీ గ్రెయిన్ ఈజ్ అవైలబుల్, ఎవ్రీ పల్సెస్ ఆర్ అవైలబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. కాబట్టి వాళ్ళు అక్కడ ఓన్గా కుక్ చేసుకోవడం ఒకటి వస్తే చాలు, విచ్ అఫ్ కోర్స్ లైక్ ఇవాళ రేపు సో మెనీ యూట్యూబ్ ఛానల్స్ అదే. అండ్ అఫ్ కోర్స్ మదర్ ఎలాగో ఇంట్లో ఉంటారు, సో వీళ్ళకి ఎట్లాగో వాట్సాప్ కాల్స్ ఫ్రీయే కాబట్టి చక్కగా వీళ్ళ దగ్గర తీసుకొని దే కెన్ ప్రిపేర్ ద ఫుడ్. అంటే హోమ్ సిక్ ఉండదు ఫస్ట్ థింగ్. తర్వాత మేజర్గా వచ్చేటప్పటికి ఇంకోటి మనకి అఫోర్డబిలిటీ కూడా మనకి ఇది తక్కువ కాస్ట్లో ఉండడం వల్ల కూడా ఇది చాలా మంది స్టూడెంట్స్ ఎక్కువగా దీనికి అవకాశం చూపిస్తున్నారు. సో డెఫినెట్గా దీస్ ఆర్ ద మెయిన్ పారామీటర్స్ విచ్ యాక్చువల్లీ మేక్స్ ద స్టూడెంట్ డిసైడ్ టు లుక్ అట్ యూరోప్ అట్ దిస్ డేస్. సో పోర్చుగల్లో స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ చేసుకునే స్టూడెంట్ జాబ్ చేయడం మొదలు పెట్టిన తర్వాత అక్కడ కాకుండా వేరే కంట్రీకి వెళ్ళి జాబ్ చేయాలి అని అనుకుంటే మళ్ళీ ఏమైనా ఎగ్జామ్ రాయడం కానీ అలా ఏమైనా ఉంటుందా, లేకపోతే డైరెక్ట్ వెళ్ళి చేసుకోవచ్చా? ఇక్కడ మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే యూరోప్లో పోర్చుగల్ కానివ్వండి, జర్మనీ కానివ్వండి, ఫ్రాన్స్, ఇటలీ, స్విట్జర్లాండ్ ఏ కంట్రీస్ అయినా సరే వీళ్ళకున్న వీసాని షెంజన్ వీసా అంటాం. సో ఈ షెంజన్ వీసా ద్వారా వీళ్ళకున్న వీసా ప్రతి 26 దేశాలకు కూడా అది వీసా అవుతుంది. సో ఈ పోర్చుగల్లో వీసా వచ్చాక వీళ్ళు ఇక్కడ చదివిన తర్వాత లెట్ us say they apply for a job somewhere in Switzerland or Germany or any other country. సో అక్కడ వాళ్ళకి ఫస్ట్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ జరిగిపోతుంది, ఆ తర్వాత ఫిజికల్గా రమ్మంటారు అనుకోండి. ఫిజికల్ ఇంటర్వ్యూ కూడా వీళ్ళు వెళ్ళడానికి వీసా అక్కర్లేదు, నేరుగా బస్ ఎక్కువ, ట్రైన్ ఎక్కువ, ఫ్లైట్ ఎక్కువ వెళ్ళిపోయి దే కంప్లీట్ ద ఇంటర్వ్యూ దా. అండ్ వన్స్ దే గెట్ సెలెక్టెడ్ అక్కడ వర్క్ పర్మిట్ పేపర్స్ ఇస్తారు. ఆ పేపర్స్ తీసుకుని వాళ్ళు అదే దేశంలో హోస్ట్ కంట్రీ ఎక్కడైతే జాబ్ వస్తుందో అక్కడే వాళ్ళు లోకల్ మున్సిపాలిటీస్ ఉంటాయి, అంటే కమ్యూనిటీస్ అంటారు, ఆ కమ్యూనిటీస్లో వీళ్ళు వెళ్ళి వీళ్ళు అక్కడ రెసిడెన్స్ పర్మిట్ కన్వర్షన్ అప్లై చేస్తారు. సో ఇట్ విల్ బి హార్డ్లీ 1 week or 10 days ప్రాసెస్ టు గెట్ ద రెసిడెన్స్ పర్మిట్ కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ కంట్రీ టు అదర్ కంట్రీ విత్ ఇన్ ది యూరోపియన్ యూనియన్. కాబట్టి వీళ్ళు ఇక్కడ చదివిన తర్వాత కూడా వాళ్ళకి 27 దేశాల్లో కూడా వాళ్ళకి గేట్స్ ఓపెన్ ఉంటాయండి. రైట్. సో చూసారు కదండి, పోర్చుగల్లో చదవాలి అనుకునే స్టూడెంట్స్కి అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, యూనివర్సిటీ యొక్క ఫుల్ డీటెయిల్స్ కూడా మనకు విదేశ్ కన్సల్ట్స్ వాళ్ళు క్లియర్గా చెప్పారు. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.